We preach the Christ crucified. We preach the Christ resurrected. I am explaining the incarnated Jesus. ఇవి ఈ నెలలోని ప్రభాత సందేశాల పరంపర. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? We preach Christ crucified అని చెప్పేసుకున్నాం నిరీక్షణ దగ్గర. ఇవాళ we preach the Christ resurrected. పునరుద్ధానుడైన క్రీస్తును మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళినా కనిపించే ప్రధాన ప్రకటన లేక స్లోగన్ అది. ఈవెన్ హోసన్నాలో కూడా అది కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటుంది. We preach Christ resurrected. పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాం. పునరుద్ధానానికి పునాది శిలువ. పునరుద్ధానానికి పునాది శిలువ. శిలువకు విలువ పునరుద్ధానం. ఈ రెండింటినీ మనం వేరు చేయలేము. పునరుద్ధాన పునాది శిలువ, శిలువ విలువ లేక శిలువ మహిమ ఇంకేదైనా మనం పునరుద్ధానం. శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాం అనే ప్రకటన మొదట వెలువడిందా, లేక పునరుద్ధానుడైన క్రీస్తుని మేము ప్రకటిస్తూ ఉన్నాం అనేది మొదట వెలువడిందా? ఏమో నాకు అనుమానం. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము అనే ఆ స్లోగన్ మీద, ఆ స్లోగన్ మొదట వెలువడిందా, లేక మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాం అనే స్లోగన్ మొదలైంది? చెప్పండి. ఇంకా నేను కూడా ఇది తటస్థవాదం అంటాం. ఇది తటస్థవాదం. కర్ర విరగకూడదు, పాము చావకూడదు. పునరుద్ధానుడైన క్రీస్తు ప్రకటనతోనే సంఘం ఆవిర్భవించింది. పేతురు పెంతెకోస్తు దినాన నిలువబడి, మీరు సిలువ వేసిన యేసును దేవుడు లేపాడు, పునరుద్ధానుడైన యేసుకు లేక క్రీస్తుకు మేము సాక్షులం. అక్కడ సంఘం పుట్టింది. అంటే పునరుద్ధానపు పునాది మీద సంఘం పుట్టింది. పునరుద్ధాన పునాదిని పౌలు తదుపరి ప్రకటించాడు. కాకుంటే పౌలు కబ్జాదారుడు. నవ నిబంధన అంతటినీ కబ్జా చేసేసుకున్నాడు. అంటే కష్టమైన మాటైనా మీకు దేవజ్ఞాన పరంగా అది అపోస్తుల కార్యం అన్నాడు, మొదలుపెట్టాడు. 12వ అధ్యాయం దాకా పేతుర్ని అలా 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 లేపుకుంటూ వచ్చారు. 15 తర్వాత పౌలు తప్ప ఇంకెవరు కనిపించరు. మరి యోహాను పరిస్థితి బహుదయనీయం. ఆ దేవాలయపు మెట్ల మీదకి ఎక్కి వెళ్ళిన తర్వాత యెరూషలేము కౌన్సిల్లో పేతురు, యాకోబు, యోహానులు ప్రధానంగా ఉన్నారని ప్రస్తావించిన తర్వాత అసలు కంటికి కనబడడు. ఇక మిగిలిన శిష్యులు నీకు అప్పచెప్పాం పో అని ప్రభువారి మహా ఆదేశాన్ని అనుసరించి
దేశాలు పట్టుకొని వెళ్ళారు, మన దాకొచ్చారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అంటే మన దాకా వచ్చారు. ఏం ప్రకటించారు అంటే, అందుకనే పునరుద్ధానానికి పునాది సిలువ, సిలువకు విలువ పునరుద్ధానం. సిలువ సంఘటన అంటే ఇన్సిడెంట్, సిలువ సంఘటన, పునరుద్ధానం సాక్ష్యం. సిలువ సంఘటన, పునరుద్ధానం సాక్ష్యం. సంఘటన ఇక సాక్ష్యంతో సంబంధం లేదు, అందరికీ అది కనిపిస్తూ ఉంటుంది. సిలువ సంఘటనకు ఎందరూ సాక్షులు? పస్కా పండుగకు వచ్చిన యాత్రికులందరూ సిలువ సంఘటనకు సాక్షులు. వారు మార్గాన వెళుతూ తలరూచుచు అదే మాట్లాడుతుండేది. దేవాలయానికి వెళుతూ ఇటు చూసి అయ్యో అనుకున్న వాళ్ళు ఉంటారు, హేళన చేసిన వాళ్ళు ఉంటారు, తలరూచుచు వాళ్ళంతా సిలువ సంఘటనకు సాక్షులు. సిలువ సంఘటనకు అనేక మంది సాక్షులు ఉన్నారు, అంటే అది సంఘటన కాబట్టి. ప్రధాన యాజకుల ముఠా ఉన్నది, కైపా, అననీయ, వీడు అనాస్, వీళ్ళు. అధికారి అయిన పిలాతు ఉన్నాడు, పిలాతు పంపించిన సైన్యాధిపతి ఉన్నాడు. నిజముగా ఇతడు దేవుని కుమారుడే అంటే సంఘటనకు సాక్షులు అనేక మంది ఉన్నారు. సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నవాడు యోహాను ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ పలాయనం చెందారు. మళ్ళీ ఆయనను ప్రేమించిన స్త్రీలు ఉన్నారే, వాళ్ళు ఉన్నారు. ఇది ప్రత్యక్ష సాక్షులు, సిలువ సంఘటనకు ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కాకుండా మనం వాళ్ళ గురించి ప్రస్తావన చేసుకుని వాళ్ళు కూడా ఉన్నారు. సిలువ సంఘటనకి ఇద్దరు ఉన్నారు. ఎవరు చెప్పు, ఏం పర్లేదు. ఒకరు అరిమతయి యోసేపు, రెండవ వారు నికోదేము. యూదుల అధికారి అయిన నికోదేము, అతడు పరిసయ్యుడు. ప్రభువును కలిసేందుకు పగటి వేళ సంశయించి రాత్రి వేళ కలిసినవాడు. కానీ సిలువ సంఘటన అనంతరం పగలే బయటకు వచ్చాడు. బ్రతికుండగా రాత్రి వేళే కలిశాడు, కానీ మరణించిన తర్వాత బయటకు వచ్చాడు, పగలు బయటకు వచ్చాడు. అరిమతయి యోసేపు గురించి మనం ఆలోచన చేస్తే సన్హెడ్రిన్ సభలో సభ్యుడు, అంటే యేసును విచారించిన సభలో సభ్యుడు. యేసును విచారించినప్పుడు అతను ఉన్నాడు అక్కడ. అంటే మనం ఆ లోపలికి వెళ్ళం, అతను ఉన్నాడు. ఎక్కడో ఒక చోట స్వరం రైజ్ చేసి ఇంకా తర్వాత ఆగిపోయాడు. అతడు చొరవ చేసి సన్హెడ్రిన్ సభికుని హోదాలో పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని ఇవ్వమని అడిగి తీసుకుని వచ్చాడు. వీళ్ళిద్దరూ సిలువ సంఘటనకు ప్రత్యక్ష సాక్షులు. మనం వాళ్ళ జోలికి వెళ్ళం. సరే, సిలువ సంఘటన ముగిసింది, సమాధి సంఘటన మొదలైంది. నాకు ఎప్పుడూ ఒక కోరిక ఉండేది. నేను జీవన సాఫల్యం, జీవన ప్రయాణం అని ఒక మంచి ఇది తీశాను. అది ఎప్పుడో చాలా కాలం క్రితం యూట్యూబ్లో కూడా ఉంటుంది.
కాదు, ఇప్పటి సాంకేతిక దీనికి ఆదాము హవ్వది జీవన ప్రయాణం అని చెప్పి తీశాను. దాని తర్వాత నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది యాక్చువల్గా. సరే, ప్రాజెక్టు అవ్వలేదు, ఇంకా అది ప్రభు చిత్తం కాదని అయినా మనసులో ఉంది. ఫ్రమ్ ఎంప్టీ టు ఎటర్నిటీ, శూన్యం నుండి శిఖరం వరకు. నా దగ్గర ఉన్న స్క్రిప్ట్ ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనే మాటతో ఆ సినిమా అందం, నేను ఆ మాట నేను అనగలనుగా, అది ప్రారంభమవుతుంది. అంటే ఓపెనింగ్ సీన్ ఏంది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నారు. క్లోజింగ్ సీన్ ఏంది, సమాధిలో నుంచి బయటికి లేచిన యేసు. ఈ మధ్యలో ఎంత కథ ఉంటుందంటే, కథ అంటే ఎన్ని సంఘటనలు ఉంటాయంటే అన్ని సంఘటనలు ఉంటాయి. సో ఫ్రమ్ ఎంప్టీ టు ఇటర్నిటీ, శూన్యం నుండి శిఖరం వరకు అన్నాను నేను. శూన్యం నుండి శిఖరం వరకు. సో శిలువ నుండి సమాధికి చేరింది. సమాధికి కూడా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. యోసేపు ప్రత్యక్ష సాక్షి, సమాధికి కూడా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. వీళ్ళు కాకుండా సమాధికి రోమా సైనికులు కావలి ఉన్నారు. సమాధికి అదే నిజమని నమ్మబాకండి. నా క్యాలిక్యులేషన్ ప్రకారం 39 గంటలు అంటాను. ఎందుకంటే మళ్ళీ దానికి 40 అనేది పూర్ణ సంఖ్య యూదులకి. అందుకనే పౌలుని కొట్టాల్సి వస్తే 39 దెబ్బలే కొట్టేవాళ్ళు. 40 దెబ్బలు కొడితే అతడు పరిశుద్ధుడు అవుతాడు. అందుకని 1 తక్కువ 40 లేఖనమే నేను చెబుతుంది. దాన్ని ఆధారం చేసుకొని శుక్రవారం సాయంకాలం నుంచి, అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని 39 గంటలు అని నేను నా మనసులో ప్రతిపాదించుకున్నాను. ఇది ప్రామాణికం కాదు, కానీ 39 గంటలు గడవకముందే సమాధి బ్రద్దలైంది, పునరుద్ధానుడై లేచాడు. సిలువకు వేలాది మంది సాక్షులు ఉన్నారు. ఎందుకంటే అది సంఘటన. సిలువ సంఘటనను కాదు అనటానికి వీల్లేదు, కానీ పునరుద్ధానానికి సాక్షులు కరువయ్యారు. పునరుద్ధానానికి సాక్షులు కరువయ్యారు. అందుకని సిలువ నిజం, పునరుద్ధానం నమ్మకం. సిలువ నిజం, పునరుద్ధానం నమ్మకం. పునరుద్ధానాన్ని గురించి ప్రభువు పలికిన మాటలు శిష్యులు గుర్తుపెట్టుకోలేదు, కానీ ప్రత్యర్థులు గుర్తుపెట్టుకున్నారు. మనల్ని బహుగా ప్రేమించే వాళ్ళు, మనల్ని పదే పదే తలుచుకునేవాళ్ళు మన స్నేహితులు కాదు. అంటే ఒక చారిత్రక సంఘటనగా చేశారు. ఇంకొక విషయం కూడా చెప్పుకుందాం. ఎంత అత్తరు పూశారు. అక్కడ పూసిందేంటి? బోళము అగరు, అంతేనా? అగరు అంటే అర్థమైంది సాంబ్రాణ్య. అగరు అంటే కలబంద గుజ్జు. కలబంద తెలుసుగా, తీసుకొని తింటారు కొంతమంది ఆడపిల్లలు, నెత్తికి పెట్టుకుంటారు. ఇంకా కలబంద గుజ్జు చేతులకు పూసుకొని నిప్పు పట్టుకున్నా కాదు. 101 రకాల కలబందలు ఉంటాయి. అందులో నేను బైబిల్ తీసుకురాను, ఎవడు ఏమనుకున్నా తీయను. నువ్వు ఇంటికి వెళ్ళి చదువుకోక, నేను కూడా చదువుకున్నవాడిని.
చదువుకొనే చెబుతున్నా అగరు అని. బోళము అని అంటే సాంబ్రాణి లాంటిది. ఇంకెలా చెప్పాలంటే ఈ జనరేషన్ తెలియదేమో కానీ నల్ల తుమ్మ చెట్లు ఉండేవి మా చిన్నప్పుడు. తుమ్మ బంక. ఆ చెట్టుకు గీత గీస్తే దానిలో నుంచి జిగటుగా వచ్చి అది గడ్డగట్టింది. దాన్ని తెచ్చుకొని నానబెట్టి ఆ బంకతో గాలిపటాలు కట్టుకునేవాళ్ళం. ఒక్కోసారి అంటే మా జనరేషన్ పేదరికాన్ని ప్రేమించిన జనరేషన్ అయి తినేవాళ్ళం కూడా. ఆ బంకని చప్పరించేవాళ్ళం కూడా. నేను చప్పరించాను, నేను చెబుతున్నాను, తినేవాళ్ళం. ఆ భాగ్యం మీకు లేదు. అలాగే బోళం అనేది ఒక చెట్టు. ఆ చెట్టుకి అలా చేస్తే దాంట్లో నుంచి బంకలాగా వచ్చి గడ్డి పడింది. అది చాలా, దానికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే నీరు లాగేసింది. శివాలయంలో మారేడు చెట్లు ఉంటాయి, వెలక్కాయలాగా ఉంటాయి దాని కాయలు. మళ్ళీ శైవ ఆరాధనలో మారేడు దళాలతో పూజ చేయటం అనేది ఉంటుంది. గర్భగుడి క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి, ఒక్కోసారి చెమ్మ అది ఉంటుంది కాబట్టి ఆ మారేడు దళాలు చెమ్మని లాగేస్తాయి. గోడానుకున్న గొప్ప గుణం అది. ఇప్పుడు ఈ ప్రక్రియ మనం ఆలోచన చేయం. కలబద్ద గుజ్జు, గోడము పొడి చేస్తే పౌడర్, ఈ రెండు కలిపి ఏం చేయాలి? రెండింటినీ చెప్పు. ఒంటికి పూయటం కాదు, ప్రేత వస్త్రాన్ని దానిలో ముంచాలి. ప్రేత వస్త్రాన్ని దానిలో ముంచాలి. ముంచి తీసి కొంచెం ఆరాక మళ్ళీ ముంచి తీసి ఆరాక అప్పుడు ఆ ప్రేత వస్త్రాన్ని చుట్టాలి. పాడి కట్టడాన్ని ఎప్పుడన్నా చూసారా? ఇలా పరిచి ఆ తర్వాత ఇలా తిప్పుతారు. ప్రభువాన్ని కూడా అంతే, ఇలా పరిచి మళ్ళీ పైన ఇలా పరిచి ఆ తర్వాత అది ప్రేత వస్త్రం. దాన్ని అగరులో బోళంలో తడిపి ఉంచాలి. ఇంత చిన్న అత్తరు బుడ్డి పగిలితేనే అసలు బ్రహ్మాండంగా. ఈ మధ్య ఎందుకో వాడు వాడటంలా, ఎవరు? మన పృథ్వీ. వాడు ప్రారంభంలో వాడు వస్తుంటే తలుపులో నుంచి ఇలా ఎంటర్ కాగానే గుప్పు అనేది అత్తరు వాసన. నిజం, ఈ మధ్య ఎందుకో వాడు వాడటంలా. వాడికి ఎవరన్నా కలిస్తే చెప్పండి, అయ్యగారు ఇలా అన్నాడు నువ్వు వాడరా అని చెప్పండి వాడికి. వాడు లైవ్లో అన్నా వినాలి. అంటే కొంచెం అత్తరే గుబాళించి వస్తుంది ఆ వాసన. మనకు తెలుసు. మన ముస్లిం సోదరులు ఎవరైనా బస్సులో ఎక్కితే ఇంత చిన్న దూది ఇక్కడ పెట్టుకుంటారు. అస్సలు బస్ అంతా ఎంత మంచి సువాసన. అలాంటిది ఆ వాసన ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇది కలబంద బోడం వాసన. అది అంత పరిమాణంలో పోసినప్పుడు నేను అనుకుంటాను, ఇది కూడా నా ఊహే, దెబ్బకి మత్తొచ్చి సైనికులు పడుకొని ఉండిపోతారు. దాని దెబ్బకి మత్తిల్లి పడుకొని పోయారేమో. అంటే సంఘటన, సమాధి సంఘటన మనకు తెలుసు. సైనికులు కళ్ళు తెరిచి చూస్తే సమాధి ఖాళీ. సమాధిలో ఉన్న యేసు దేహాన్ని వెతుక్కుంటూ వెళితే సమాధి ఖాళీ. నమ్మారా?
ఆ అమ్మాయి ఒక్కటి మగ్ధలేని మరియ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు నమ్మల. మిగిలిన వాళ్ళు అంటే వెంటనే నమ్మల. మరియ వెళ్ళింది. నాకు అసలు మరియ అంటే అంటే ఆ ధైర్యం, ఏం తెగురా అయ్యా, నా ప్రభు దేహం ఎక్కడుందో చెబితే నేను ఎత్తుకొని వెళ్తానయ్యా. ఆ మాట ఎప్పుడన్నా మీరు గమనించారా? కొంచెం కష్టమైన మాట చూద్దాం. శవాన్ని మోసుకొని వెళ్తాను అంది ఆ బిడ్డ, ఆడపిల్ల. ఆ విశ్వాసం, ఆ ప్రేమ, ఆ అభిమానం కలిసి వేయాలి. ఎంత ధైర్యం ఉండాలి! శవం దగ్గరికి వెళ్ళడానికే భయం చాలామందికి. పైగా అప్పుడు మోసుకొని వెళ్తాను అంది. మోసుకొని వెళ్తానికి ఆయన భారీ విగ్రహం, ఈ పిల్ల మోసుకొని వెళ్తాను అని అంది. పరిగెత్తుకొని వెళ్ళి నేను చూశాను అని మూల స్తంభాలుగా చెప్పింది. పేతురు, యోహాను మూల స్తంభాలేగా. సాక్షాత్తు పౌలే అంటాడు యెరూషలేము కౌన్సిల్లో, పేతురు, యాకోబు, యోహానులు మూల స్తంభాల దగ్గరికి వెళ్ళి ప్రభువు నేను చూశాను అంటే ఇద్దరు పరిగెత్తారు. మా ముఠావాడు వెనకపడ్డాడు పరిగెత్తలేక, కాళ్ళు నొప్పులుగా. ఎవరు? పేతురు. నా కవల కొడుకులు ముందు పరిగెత్తారు. వాళ్ళు ఉరిమిడి పుత్రులుగా వాడు ముందు పరిగెత్తారు. ముందు పరిగెత్తినోడు తొంగి చూసి భయం వేసి వెనక్కొచ్చాడు. ఎవడన్నా కానీ కదా, మళ్ళీ నువ్వేంద్రా. అప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి వెళ్ళారు. మనం రోజు చదివే సంఘటనలే, నేను కొత్త ఏం చెప్పడంలా, కానీ తిరిగి వచ్చారు, మౌనంగా ఉన్నారు. మళ్ళీ అమ్మాయి బాటలో కనిపించాడు. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి మేము చూసామని చెప్పారు. తోమా లేనప్పుడు కనిపించాడు, మౌనంగా ఉన్నారు. తోమా ఉన్నప్పుడు కనిపించారు, మౌనంగా ఉన్నారు. తర్వాత ఏమయ్యారు? గలిలయకు పారిపోయారు. నేను అంటే మీకు కష్టమైతే కష్టపడండి. వారు గలిలయకు, ఎక్కడుంది? గలిలయకు పారిపోయారు, పలాయనం చెందారు. రైట్. ఇక్కడ మళ్ళీ హైపోథీసిస్లోకే వద్దాం. యేసు పునరుద్ధానాన్ని సంశయాత్మకంగా నమ్మిన స్వర్ణ దేవాలయ యాజక సమూహం ఉన్నదే, వాళ్ళు నమ్మారు కదా, సంశయాత్మకంగా నమ్మారు. ఏమో జరగొచ్చేమో అని వెళ్ళారు. అయ్యా సీల్ చేద్దామయ్యా, కావలి పెడదామయ్యా అని చెప్పి ఇద్దరిని కావలి పెట్టారు, సీల్ చేశారు. వాళ్ళు కూడా వచ్చారు, ఈ సంగతి తెలిసి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకేం అర్థం కాల. ఏందిరా అంటే, సరే సైనికులు మాకు నిద్ర వచ్చింది, పడుకున్నాము, ఇవన్నీ ఉద్యోగాలు పోతాయి కదా, సస్పెండేగా. అబ్బాయి డబ్బులు ఇస్తాం, వాళ్ళ శిష్యులు దొంగతనం చేశారు, బాడీ ఎత్తుకొని వెళ్ళిపోయారు అని చెప్పండిరా అని ప్రచారం చెప్పించారు. పోలీసు వాళ్ళు చెప్పిన మాట నిజమేగా. ఛార్జ్ షీట్లో, ఎఫ్ఐఆర్లో పోలీసులు ఏం రాస్తే అదే. ఇప్పుడు ఎవరి మీద అనుమానం? పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రియా, ఫిలిప్పు, బర్తలోమియాతో వీళ్ళేగా శిష్యులు అంటే ఆడేగా, ప్రధాన శిష్యులు ఆడేగా. ఎవరి మీద అనుమానం? సీల్ చేసింది ఎవరు? రోమా ప్రభుత్వం. సీల్ చేయించింది ఎవరు? స్వర్ణ దేవాలయ యాజక సమూహం. ఇప్పుడు లా బ్రేక్ అయింది. ప్రభువు వారి పునరుద్ధానం
అధికారాన్ని బ్రేక్ చేసింది. అధికారాన్ని, ఏ అధికారాన్ని? స్వర్ణ దేవాలయ యాజక సమూహ అధికారాన్ని, అభ్యర్థనని, పిలాతు ఆదేశాన్ని బ్రేక్ చేసింది. ఒకటి నేను అనుకుంటాను, ఇవన్నీ అనుకోవడమే రా బాబు అంటే మీరు అనుకోవడానికి భయపడతారు, నేను భయపడను కాబట్టి చెబుతున్నా. పిలాతుకి ఈ వార్త తెలిసింది. ప్రభువారు కాదు, యేసు లేచాడంట. వీళ్ళేం చెబుతున్నారు? శిష్యులు ఆయన శవాన్ని దొంగిలించారు, ఎత్తుకొని వెళ్ళారు. ఈ పెళ్ళి ఏమంటుంది? నేను చెప్పాను, మరి ఆయన మామూలుడు కాదు, కూడా నీతిమంతుడు లేచాడు. తనకి ఏమీ అర్థమై ఉండదు. బహుశా ఆ వార్త వినగానే యేసు ప్రభుని విచారణ చేసిన ఆ సంఘటన గుర్తొచ్చింది. నాతో మాట్లాడంటే అసలు ఎంత ఏమంటున్నాడు అని చెప్తున్నాయి కదా, నాతో మాట్లాడంటే బా నువ్వు రాజు అంటే అవన్నీ గుర్తొచ్చి నీ సవాలును నిజం చేశావు. నా మీద పైనుండి అధికారం వస్తే తప్ప నీ అధికారం ఏంది? ఆఫ్టర్ ఆల్ యు ప్రొక్యురేటర్. ఆ రోజు నా అధికారాన్ని సవాల్ చేశావు, ఇవాళ నా అధికారాన్ని నువ్వు చేసిన సవాల్ని నిజం చేశావు అని మనసులో ఒక మూల అనుకున్నాడేమో. అనుకోకపోయినా మనం అనుకున్నాడని. సరే, లా బ్రేక్ అయింది, యాక్షన్ తీసుకోవాలి. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? శిష్యుల మీద. వీళ్ళకి పారిపోవటం వెన్నతో పెట్టిన విద్య. ఎందుకు ఈ మాట అంటున్నా? గెచ్చమనే వనంలో పట్టుకున్న వెంటనే ఆయన్ని ఒంటి మీద చొక్కా కూడా లేకుండా పారిపోయాను అని. అంతేనా? వాడు మరి డ్రాయర్ వేసు లేదా కూడా తెలియదు. ఉందా లేదా? పారిపోవడానికి ముందే రిహార్సల్ జరిగినాయి. పారిపోవడానికి మానసికంగా వాళ్ళని సంసిద్ధం చేశాడు దేవుడు. గలిలయకు వెళ్ళారు. గల్లీలో ఎన్ని రోజులు ఉన్నారు? పోనీ వెళ్ళిన వాళ్ళు ఏమన్నా మంచిగా ఉన్నారా? మళ్ళీ ఎవడి తట్ట బుట్ట వాడు పట్టుకొని వాడిని చేపలు పడతాం అని చెప్పి ఒక్కడు కాదు, ముఠాన్ని పోగు చేశాడు. పేతురు మామూలుడా? ముఠా కట్టాడు. ముఠా కట్టి ఇంకక్కడ మా శ్రమణి గారు రాస్తారు, రాత్రంతా శ్రమ పడిన బాలేదు ప్రభు. ముఠా కట్టి తీసుకొని పునరుద్ధానం ఏమైంది? పునరుద్ధాన సాక్ష్యం ఏమైంది? శిలువ సాక్ష్యం ఉంది. శిలువ సాక్ష్యానికి అనేక మంది ఋతువులు ఉన్నారు. ఇది ప్రధాన యాజకులు ఉన్నారు, రోమా అధికారులు ఉన్నారు, యాత్రికులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎందుకంటే అది సంఘటన, నిజం. కానీ పునరుద్ధానం ఒక సాక్ష్యం. కానీ సాక్షులు మౌనం వహించారు. గలిలయలో ఎన్ని రోజులు ఉన్నారో మనకు లేఖనం చెప్పలేం. మొత్తానికి ఆ 40 దినాలు ప్రభువారి ఆరోహణకు ముందున్న 40 దినాలనే అసలు క్రీస్తు ఉద్యమానికి, క్రైస్తవ సంఘానికి పునాదులను వారి హృదయాలలో రచించాడు. పునరుద్ధానుడైన ప్రభువు క్రైస్తవ సంఘ విశ్వాస ఉద్యమానికి ప్రణాళికను శిష్యుల హృదయాలలో ముద్రించాడు. రచించడం కాదు, చెక్కేశాడు. ఇంకా
అప్పుడు బయటకు వచ్చి మేము పునరుద్ధానుడైన యేసుకు సాక్షులము. ప్రకటించలా, మేము పునరుద్ధానుడైన యేసును ప్రకటిస్తున్నామని అనలా పేతురు. We are the living witness to the resurrected Christ. పునరుద్ధానుడైన క్రీస్తుకు మేము సాక్షులము. ఎంత కడుపు మండిందో రే ముష్కరులారా అన్నాడా? అంటే అసలు ఎంత భావోద్వేగంతో చెప్పాడు. అది పునరుద్ధానం. ఆ పునరుద్ధాన సాక్ష్యం సంఘటన కాదు, పునరుద్ధాన సాక్ష్యం ఇవాళ దాకా మనల్ని పలకరిస్తానే ఉంది. ప్రపంచాన్ని పలకరిస్తుంది. పునరుద్ధాన సాక్ష్యం ప్రపంచాన్ని పలకరిస్తూ ఉంది. పునరుద్ధానానికి మౌన సాక్షిగా సమాధి ఇప్పటికీ నిలిచే ఉంది. సరే, ఇప్పుడు ఇందాక తటస్థవాది అన్నానే, అంటే అన్నయ్య పెద్దోడినిగా అన్నయ్య అబ్బాయి. మరొక తటస్థవాదిని చెప్పుకుందాం. పునరుద్ధానానికి తటస్థవాది ఒకడున్నాడు. వద్దొద్దు అక్కడ మనం ఎప్పుడూ ఇంత లోతుగా ఆలోచించేయము. పునరుద్ధానానికి తటస్థ సాక్షి ఎవరంటే గమలీయేలు. శిష్యుల్ని ఎందుకు పట్టుకున్నారు? పునరుద్ధానాన్ని ప్రకటిస్తుంటే పట్టుకున్నారు. మీరు సిలువ వేసిన యేసును దేవుడు లేపాడు, ఆయన సజీవుడు, దానికి మేము ప్రత్యక్ష సాక్షులము అని ప్రకటిస్తుంటే పట్టుకున్నారు. పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి విచారణ స్థలిలో నిలిపారు. ఎంత తటస్థంగా చెబుతాడు. పునరుద్ధానాన్ని అవును అనలేదు, కాదు అనలేదు. కర్ర విరగకుండా, పాము చావకుండా తటస్థంగా ఇది దేవుని వలన కలిగినదా, మనం ఏమీ చేయలేము. ఇది మనుషుల వలన కలిగినదా, దానంతటది సమస్య పోతుంది. ఇది తటస్థ అంటే పునరుద్ధానానికి ఒక తటస్థవాది లేఖనములో కనిపిస్తాడు మనకి. గమలీయేలు ఒక తటస్థవాది. మళ్ళీ గమలీయేలు మామూలు వాడు కాదు. వాళ్ళ తాత హిల్లేలు అంటే ఒక యూనివర్సిటీని స్థాపించిన వాడు. ద స్కూల్ ఆఫ్ హిల్లేలు. ధర్మశాస్త్ర అధ్యయన కేంద్రం అది. ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసే కేంద్రం. హిల్లేలు, సుమియోను, గమలీయేలు అంటే మళ్ళీ పౌలుకి గురువు అంటే ఎంత గొప్ప. కానీ గమలీయేలు జ్ఞానం యేసు పునరుద్ధాన విషయంలో తటస్థ వైఖరినే అవలంబించింది, కానీ ప్రత్యక్ష వైఖరిని అవలంబించింది. అందుకనే పౌలు ఏమిటంటే జ్ఞానులకు అది వెర్రితనం అన్నాడు. వాడు గురువుని తిట్టాడేమో. జ్ఞానులకు అది వెర్రితనం. రక్షించబడుతూ ఉన్న మనకు ఎంత ధైర్యంగా చెప్పాడు. సో పునరుద్ధానం శిలువకు విలువ, శిలువ పునరుద్ధానానికి పునాది. ఈ రెండింటికి మూలమైనది నరావతరణ. రేపు చెప్తున్నాను. థ్యాంక్ యూ.